హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ ఫ్రైడే థియేటర్. ది ఎంబీస్ రెష్యూ. ఎస్, ఒక చైనీస్ మూవీ అయితే ఇప్పుడు చూసుకుంటే యూట్యూబ్లో అలాగే మూవీ రూల్స్ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నేను యూట్యూబ్ లింక్ అయితే అంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసి అయితే ఈ మూవీ అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. ది ఎంబీస్ రెష్యూ మూవీ రివ్యూ కోసం తెలుసుకునే ముందు ఇంక ఇలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ అలాగే ఓటీటీ రివ్యూ, అంతేకాకుండా ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ది ఎంబీస్ రెష్యూ. ఎస్, ఈ సినిమా అయితే లాస్ట్ ఇయర్ చూసుకుంటే 2023 ఏప్రిల్ 15th అయితే చైనీస్ లాంగ్వేజ్ అయితే విడుదలవ్వడం జరిగింది. ఇప్పుడైతే తెలుగులో కూడా స్ట్రీమింగ్ అయితే అవుతుంది. యూట్యూబ్లో అలాగే మూవీ రూల్స్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఒకసారి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ మూవీ కోసం మనం మాట్లాడుకుంటే ఒక 4 మెంబర్స్ అయితే సముద్రం అడుగుల్లో ఒక షిప్ ద్వారా అయితే వెళ్తారు. ఒక 3000 కిలోమీటర్ అంత దూరంలో షిప్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండే థెర్మల్ గ్యాస్ అనేది బ్లాస్ట్ అవుతుంది. ఇలా బ్లాస్ట్ అవడం వలన వాళ్ళ షిప్ అంతా నాశనం అయిపోయి ఒక లోయలోకి అయితే పడిపోతుంది. అంటే ఒక సముద్రంలో ఒక లోయలోకి అయితే పడిపోయి లోపల ఉండే ఒక షిప్కి అయితే అతికిపోతుంది. ఇలా అతికిపోవడం వలన వాళ్ళు లోపల నుంచి అయితే బయటికి రాలేకపోతారు. అంతేకాకుండా వాళ్ళకు జస్ట్ ఒక 12 అవర్స్ మాత్రమే ఆక్సిజన్ అయితే ఉంటుంది. ఆ 12 అవర్స్లోని ఈ షిప్లో నుంచి అంటే 3000 కిలోమీటర్స్ ఉన్న వాటర్లో నుంచి బయటికి ఎలా వస్తారన్నదే సినిమా. అయితే వీళ్ళని కాపాడడానికి మరొక ముగ్గురు అయితే ఆ 3000 కిలోమీటర్ అంత దూరంలో ఒక షిప్ తోటి అయితే లోపలికైతే వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని బయటికి తీసారా లేదా, అలాగే వాళ్లకు జస్ట్ ఒక 12 అవర్స్ మాత్రమే ఆక్సిజన్ అయితే ఉంటుంది. అంతేకాకుండా లాస్ట్కు జస్ట్ 4 to 5% మాత్రం ఆక్సిజన్ ఉన్నప్పుడే వాళ్ళైతే బయటికి వస్తారు. కాకపోతే ఈ బయటికి వచ్చేంత లోపు ఎలాంటి కష్టాలు పడ్డారు. అంతేకాకుండా ఎవరు చనిపోయే స్థితికి వచ్చారు. అంతేకాకుండా ఆ వాటర్లో ఒక పెద్ద అయితే ఆక్టోపస్ అయితే ఉంటుంది. దాని నుంచి ఎలా తప్పించుకొని బయటికి వచ్చారనేదే సినిమా. ఈ సినిమా కోసం మాట్లాడుకుంటే ఫస్ట్ అయితే కొంచెం స్లోగా అయితే అనిపిస్తూ ఉంటుంది. ఇది జస్ట్ ఈ సినిమా చూసుకుంటే జస్ట్ ఒక 1 hour 20 minutes మాత్రమే యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంది. ఒకసారి అయితే చూడడానికి ట్రై చేయండి. కాకపోతే అంతగా అయితే ఇంట్రెస్టింగ్ అయితే ఉండదు. చైనీస్ సినిమా కాబట్టి డబ్బింగ్ అయింది కాబట్టి అంత లిప్ సింక్ కూడా మనకైతే నచ్చదు. అంతేకాకుండా ఫస్ట్ హాఫ్ నుంచి లాస్ట్కు అంటే దగ్గర ఒక 30 minutes దాకా మీకు చాలా బోరింగ్ అయితే అనిపిస్తూ ఉంటుంది. మీరు ఫ్రీగా ఉంటే మాత్రమే చూడడానికి అయితే ట్రై చేయండి ది ఎంబీస్ రెష్యూ మూవీ. ఓకే ఫ్రెండ్, చూశారు కదా ది ఎంబీస్ రెష్యూ మూవీ రివ్యూ. ఇంక ఇలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.